హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఎప్పటిలాగే మీ ముందుకు ఇంకొక డిఫరెంట్ స్వీట్తో వచ్చేసానండి. అదేనండి కొండ ఉసిరికాయతో హల్వా ఎలా ప్రిపేర్ చేసుకుందాం చూద్దాం. వచ్చేసేయండి. ముందుగా ఈ ఉసిరికాయలని క్లీన్గా వాష్ చేసేసుకొని ఇలా ఒక ప్లేట్లో తీసేసుకొని, మనకి ఉసిరికాయల మధ్యలో గింజ ఉంటుంది కదా, ఆ గింజను వేరు చేసేసి పక్కన పెట్టేసుకొని ఆ పీసెస్ వరకు యాడ్ చేసుకోవాలండి. ఇలా ఆ పీసెస్ అన్నీ యాడ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చూస్తున్నారు కదా, నేనైతే ఒక 12 తీసుకున్నానండి కొండ ఉసిరికాయలు. ఈ కొండ ఉసిరికాయలు మనకి పుష్కలంగా సి విటమిన్ బాగా లభిస్తుందండి. డైలీ ఒకటి తీసుకోవడం వల్ల వెయిట్ లాస్ కూడా అవ్వచ్చు. ఒగురుగా ఉంటుంది కదని చెప్పి చాలామంది అవాయిడ్ చేస్తారు, బట్ ఇది హెల్త్కి చాలా మంచిది. అలాగే మహాశివుడైన శివుడికి కూడా చాలా ప్రీతికరం అండి. ఉసిరికాయ దీపం కానీ, ఉసిరి చెట్టు కింద దీపం పెట్టడం కానీ, ఉసిరికాయతో దీపం చాలా ఇష్టం అండి పరమేశ్వరుడికి కూడా. అందుకని చెప్పి మనం కార్తీక మాసంలో ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాము ఈ కొండ ఉసిరికాయ అనేది. మీలో ఎంతమందికి ఈ కొండ ఉసిరికాయ అంటే ఇష్టం ఉంటుందో కామెంట్ చేయండి. అలాగే మేమైతే ఊరగాయ కూడా పెట్టుకుంటామండి. మేము ఒకసారి బల్క్లో తెచ్చుకుంటాం కదా, ఇలా తెచ్చుకున్న వాటిల్లో కొంచెం హల్వా, కొంచెం పచ్చడి, అలాగే కొంచెం వాటర్ వేసి ఊరబెట్టడం కూడా వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఎలా. అందుకని చెప్పి నేను అన్నిటికీ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను. పచ్చడికి చేసిన వర్క్ చేసేసుకున్న తర్వాత ఫైనల్గా మేము ఊరగాయ కూడా పెట్టేసాము ఈ ఉసిరికాయలతోటి. నెక్స్ట్ వచ్చి కొండ ఉసిరికాయలతో వాటర్ ఊరబెట్టడం ఎలా ఒక వీడియో కూడా అప్లోడ్ చేస్తున్నాను. ఇంకా రిమైనింగ్ ఉసిరికాయలు అండి ఇవి. వీటితో నేను ఈరోజు హల్వా ప్రిపేర్ చేద్దామని చెప్పేసి వచ్చేసానండి. చూసారు కదా, ఇలా తీసేసుకొని అన్నీ కట్ చేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకోవాలండి. ఇలా మిక్సీ జార్లో వేసేసుకొని తగినన్ని వాటర్ యాడ్ చేసేసుకోవాలండి. ఫైన్ పేస్ట్లా ప్రిపేర్ చేసుకోవాలండి. ఎక్కడ కచ్చా పచ్చగా ఉండకుండా స్మూత్గా ఇలా చేసేసుకోవాలి. ఇలా ఫైనల్గా చేసేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా మిశ్రమం ఎలా ఉందో. మీకు అవసరమైతే మీరు ఆవిరిలో కూడా ఉడికించుకోవచ్చు అండి. ఉడికించుకొని స్మాష్ చేసుకోవచ్చు. తర్వాత నేను దీనికి కావాల్సిన నేను ఒక 12 తీసుకున్నాను కదా, దానికి సరిపడినంత బెల్లం తీసుకుంటున్నాను. ఇలా బెల్లం తురుముకోవాలండి చాకుతోటి. మీ ఇష్టం అండి, మీరు ఎలా అయినా చేసుకోవచ్చు. నేనైతే తురుముకున్నానండి, ఈజీగా ఉంటుందని. తర్వాత కడాయి పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసేసుకున్నాను. ఇలా నెయ్యి యాడ్ చేసేసుకొని ఒకసారి మొత్తం స్ప్రెడ్ అయ్యే విధంగా కలిపేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా కలిపేసుకున్న తర్వాత ఫైనల్గా మనము మిక్సీ పట్టుకున్నాం కదా కొండ ఉసిరికాయ గుజ్జుని, ఈ గుజ్జు అంతా దీంట్లో యాడ్ చేసేసుకొని అడుగంటకుండా కలుపుతూ ఉండాలండి. కొండ ఉసిరికాయ ఏంటంటే వాటర్ క్వాంటిటీ కొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అడుగంటేస్తుంది. అందుకని చెప్పి మనం ఇలా గేటుతో కలుపుతూనే ఉండాలండి సిమ్లో పెట్టుకొని. అలాగే హై ఫ్లేమ్లో పెడితే ఏమవుతుందంటే అడుగంటేస్తుంది. అందుకని చెప్పి ఇలా సిమ్లోని మనం ఒక 10 మినిట్స్ వరకు బాగా ఉడికించి ఆ వాటర్ అంతా ఇంకిపోయి పచ్చివాసన అదంతా పోయేంత వరకు ఇలా గెర్రెతో తిప్పుతూనే ఉండాలండి, లేకపోతే అడుగు అంటుకుంటుంది. ఇలా ఫైనల్గా ఇలా అయిపోయిన తర్వాత చూసారు కదా, వాటర్ అన్నీ ఇంకిపోయాక ఇలా వస్తుందండి ఫైనల్గా గుజ్జులాగా. వాటర్ అన్నీ అయిపోయి ఇలా వచ్చేసిన తర్వాత కూడా ఒక 5 మినిట్స్ ఇలా కలుపుతూనే ఉండాలి, లేకపోతే అడుగు అంటుతుందని చెప్పాను కదా. ఇలా ఫైనల్గా అయిపోయి చూసారు కదా, అడుగున వాటర్ కూడా చాలా వరకు ఇంకిపోయాయి ఇందాకటి మీద. ఇప్పుడు ఫైనల్గా మనం ఇందాక బెల్లం తురుముకొని పెట్టుకున్నానని చెప్పాను కదా, ఆ బెల్లం తురుముని యాడ్ చేసేసుకోవాలి తగినంత. మీరు దీంట్లో ఎక్కువ యాడ్ చేసుకున్నా పర్వాలేదండి, మనకి ఎందుకంటే ఆల్రెడీ ఉసిరికాయలో ఒగురుతనం అది ఉంటుంది కాబట్టి మనం బెల్లం ఎక్కువ వేసుకున్నా కూడా ఇబ్బంది లేదు. చక్కెర అయితే యూజ్ చేయొద్దు చిన్నపిల్లలు తినే వాళ్ళైతే, బట్ పెద్దవాళ్ళైతే మీ ఇష్టమని షుగర్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే పిల్లలు కూడా తింటారు కదా అని చెప్పి ఇలా బెల్లం యాడ్ చేసేసుకున్నాను. స్వీట్ అయితే చాలా బాగుందండి, ఒగురుగా తీపిగా అసలు భలే అనిపించింది. ఇంకెప్పుడైనా తెచ్చినప్పుడు ఇలా టేస్ట్ చేసుకోండి, ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అంటే ఇన్స్టెంట్ స్వీట్ లాగా అండి కొండ ఉసిరికాయతో. అంటే తెచ్చినప్పుడల్లా వేస్ట్ చేసేస్తూ ఉంటాము, ఫ్రిడ్జ్లో పెట్టేసి మర్చిపోవడము ఏదో ఒకటి చేస్తూ ఉంటాం. బట్ ఈసారి మాత్రం ఏదో ఒకటి చేద్దామని చెప్పేసి ఇలా హల్వా ప్రిపేర్ చేసేసానండి నేనైతే. చూసారు కదా, ఫైనల్గా బెల్లం కూడా కరిగిపోయింది, బాగా పాకం పైకి తేలుతుంది కనిపిస్తుంది కదా. మనం దీంట్లో నెయ్యి కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇలా ఫైనల్గా దించేసుకున్న తర్వాత మీకు ఇష్టమైతే కాజు అవి కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఫైనల్గా ఎమ్మి కొండ ఉసిరికాయ హల్వా రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.